కూర్చున్నట్లయితే పాట పాడుకుందాం. ఆరాధన గీతంలో పాటల పుస్తకం నుంచి 28వ పాట పాడుకుందాం. లేచి నించోమన్నది, లేచి కూర్చోమన్నాను. కూర్చొని నించోమన్నది ఎవరిని నేను. ఆరాధన గీతంలో పాటల పుస్తకం నుంచి 28వ పాట పాడుకుందాం. ఆరాధన గీతంలో పాటల పుస్తకం నుంచి 28వ పాట. ఆరాధన గీతంలో పాటల పుస్తకం నుంచి 28. సౌండ్ తగ్గించాలి కొంచెం, అది కాదు అక్కడక్కడ తగ్గించి. 28వ పాట. మహిమా ప్రభునికే. ఇక్కడ ఇద్దరు కనబట్టలేదు. ఘనత ప్రభునికే, మహిమా ప్రభునికే, ఘనత ప్రభునికే, స్తుతులు వందన స్తోత్రములు పరిశుద్ధ ప్రభునికే, స్తుతులు వందన స్తోత్రములు పరిశుద్ధ ప్రభునికే. ఆరాధనా ప్రియుడు యేసునికే, నా ప్రియుడు యేసునికే, నా ప్రియుడు దేవునికే, మహిమా ప్రభు అమూల్యమైన నీ రక్తముతో విడుదలనిచ్చితివి, అమూల్యమైన నీ రక్తముతో విడుదలనిచ్చితివి, రాజుల వాలే యాజకుల వాలే నీకై పిలచితివి, రాజుల వాలే యాజకుల వాలే నీకై పిలచితివి. ఆరాధన ఆరాధనా ప్రియుడు యేసునికే, నా ప్రియుడు యేసునికే, నా ప్రియుడు దేవునికే, మహిమా వెలుగున త్రోవన్ తోడైయుండి నడిపించుదై. బేస్ తగ్గించు, బేస్ పెంచు. వెలుగున త్రోవన్ తోడైయుండి నడిపించు దైవమా. ఎక్కువ పెంచు. ప్రేమ శక్తితో కిందది వెలిగించు అభిషేక్. కిందది ప్రేమ శక్తితో
మళ్ళీ పాడదాం. నేను పాడినట్టు నన్ను అనుసరించి పాడాలి, మీరు ఫాలో చేయకూడదు. వెలుగు నా త్రోవంతోడై ఉండి నడిపించు దైవమా, ప్రేమా శక్తితో అగ్నితో వెలిగించు అభిషేక నాదుడా, ఆరాధనా రాధనా ఆరాధనా ఆరాధనా, నా ప్రియుడు యేసునికే, నా ప్రియుడు దేవునికే, నా ప్రియుడు యేసునికే, నా ప్రియుడు దేవునికే, మహిమ ప్రభునికే. ఏ వేళ ఉన్నట్టి రాబోచున్నట్టి మా గొప్ప రాజువో, నీ నామం హెచ్చున్, నీ రాజ్యం వచ్చున్, తం నెరవేరును. ఏ వేళ ఉన్నట్టి రాబోచున్నట్టి మా గొప్ప రాజువో, నీ నామం హెచ్చున్, నీ రాజ్యం వచ్చున్, నీ చిత్తం నెరవేరును. ఆరాధనా 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 ఆరాధనా, నా ప్రియుడు యేసునికే, నా ప్రియుడు దేవునికే, నా ప్రియుడు యేసు, నా ప్రియుడు దేవునికే, మహిమ ప్రభునికే. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన పాదాలు కొందనాలు. నీ సహాయం మాకు దయచేయండి ప్రభా, నీ బలం చేత మమ్మల్ని నింపండి. నేను వట్టివాడిని ప్రభా తండ్రి, ఎన్నికలైనటువంటి వాడిని దేవా. ఈ గృహమునకు కావలసిన వాక్యము అందించేంత భక్తి యోగ్యత అర్హత నాలో లేదు. నన్ను ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసుకునము తండ్రి, నన్ను దర్శించము తండ్రి, నన్ను విడిచిపెట్టే దేవుడు కాదు దేవా. ముఖ్యంగా దేవా తండ్రి సస్యని జ్ఞాపకం చేసుకునము. యవనస్తుని చేతిగా అప్పగిస్తూ ఉన్నాము. ఈ రాత్రి సమయంలో కొద్ది సమయము మేము దేవా తండ్రి విశ్రమించక ముందు, మేము భోజనం చేయకముందు ఆత్మీయ ఆహారము తిని తృప్తిపడే భాగ్యము నాకు మాకు దయచేసి బలపరిచి దేవా తండ్రి ప్రయాసపడిన తల్లిదండ్రులను, దేవా తండ్రి సహోదరి దేవ హవీలను, దేవా తండ్రి కిషోర్ గారిని, వారి యొక్క అమ్మమ్మ, ఇంకా బిడ్డలు ఎంతమంది ప్రయాసపడ్డారు వారి జ్ఞాపకం చేసుకునము. అలాగే ప్రార్థించిన సంఘమును దైవ జనాంగమును కూడా జ్ఞాపకం చేసుకుని నీ గొప్ప జయం చేత బిడ్డలు నింపి భద్రపరచమని మా ప్రభును రక్షకుడైన క్రీస్తు ద్వారా అడిగి వేడుకుని పొందుకొనుచున్నాం పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు యొక్క ప్రశస్తమైన నామములో మీ అందరికీ వందనాలు. కూటమి ఏర్పాటు చేసిన మరి కుటుంబీకులకు అంటే కిషోర్ గారికి, సహోదరి హవీలా గారికి, అలాగే శశికి ప్రత్యేకమైన వందనములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని వాక్యం చూద్దాం. ఈ సందర్భంగా ఏ వాక్యం చెప్పాలి అని నేను ప్రార్థన చేసినప్పుడు ఇక్కడికి వచ్చాక దేవుడిచ్చిన కొన్ని మాటలు మీతోటి పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాను. కీర్తన గ్రంథము 116వ అధ్యాయము.
సంకీర్తన 116 సంకీర్తన చదివేవారు ఖచ్చితంగా మైక్లో చదవండి. మైక్ సౌండ్ అందేటట్లు చూడండి. ఖచ్చితంగా మైక్లో చదవండి. ఎందుకంటే నిన్న చాలా రోజుల తర్వాత లైవ్ నిన్న చూశాను నేను. అంటే నిన్న అక్కడ పాస్టమ్ గారు వాక్యం చెప్పినప్పుడు వాళ్ళ మైక్లో కొంతమంది చదవట్లేదు. అక్కడ వినబడుతుంది కానీ ఇక్కడ వినేవారికి ఆ వాక్యం ఏం చదువుతున్నారో వినబడదు. కనుక ఇది రికార్డ్ అవుతుంది కనుక మీరు ఖచ్చితంగా చదివేవారు దయచేసి మైక్ దగ్గర పెట్టుకోండి. 2 మైక్లు ఉన్నాయి, వాటిని ఉపయోగించుకోండి. చదవండి. 116వ అధ్యాయం 16వ వచనం. యెహోవా, నేను నిజముగా నీ సేవకుడను, నేను నిజముగా నీ సేవకుడను, నీ సేవకుడను, నీ సేవకుడను, నీ సేవకురాలి కుమారుడనై ఉన్నాను, నీ సేవకురాలి కుమారుడనై ఉన్నాను. నీవు నా కట్లు విప్పి నీవు నా కట్లను విప్పి ఉన్నావు. సరిపోతుందండి. యెహోవా, నేను నిజముగా నీ సేవకుడను. ఎందుకంట నేను నీ సేవకురాలి కుమారుడనై ఉన్నాను. ఎప్పుడయ్యాడంట దావీదు దేవుని యొక్క సేవకుడు? దేవుడు అతని కట్లను విప్పినప్పుడు. లోకంలోని అనేక రకమైన కట్లు, బంధకాలు మనుషులకు ఉంటాయి. మనుషులకి ఉండే కట్లు మనము వాటిని వివరించాలంటే చాలా టైం తీసుకుంటుంది. ఈ కట్లలోని కొన్ని కట్లు మనం గమనించినట్లయితే మనుషులకి వ్యసనము అదొక కట్టు. కట్టు అంటే పుల్లలు కాదు, పొయ్యిలో పెట్టుకునే కట్లు కాదు. బంధకము కనుక మనం గమనించినట్లయితే వ్యసనము ఒక కట్టు లేదా బంధకము. ఇంకా మనకి కొన్ని అలవాట్లు ఉంటాయి. వ్యసనం వేరు, అలవాటు వేరు. అలవాటు ఏంటంటే కొన్నిసార్లు అన్ని అలవాట్లు చెడ్డమని చెప్పను కానీ కొన్నిసార్లు కొంతమంది పక్కోళ్ళు ఏం చేస్తున్నారో బాగా కేంద్రీకరణ ఉంటుంది. ఎవరైనా ఫోన్లో మాట్లాడుతున్నారు అనుకోండి, వాళ్ళు ఫోన్ ఎంకే చూస్తూ ఉంటారు. చూసి వాళ్ళకి ఫోన్ పెట్టే కానీ ఎవరు సరే నీకు తెలియదంటే ఎవరై అంటారు. కడుపు ఉబ్బరం అనమాట. అంటే ఆగదు, వాళ్ళు ఎవరు మాట్లాడుతున్నారో వీళ్ళకి తెలవాలి. ఇదొక రకమైన కట్టు. ప్రభు అందరి గురించి ప్రార్థన చేయమని చెప్పాడు కానీ అందరి విషయాలు తెలుసుకోమని చెప్పలేదు. మనకి మన విషయం తక్కువ, ఇతరుల విషయము ఎక్కువ. అర్థంలో అయితే ఎక్కువసేపు చూసుకుంటాం కానీ మన ఆత్మీయ స్థితి విషయంలో మనకు ఉన్న పట్టింపు బహు తక్కువగా ఉంటుంది. ఇతరులు ఏం చేస్తున్నారు, వాళ్ళు ఎలాంటి బట్టలు వేసుకున్నారు కదా, ఈ దినం ప్రార్థనకు వచ్చిన వాళ్ళు ఎలాగొచ్చారు, ఏ టైంకి వచ్చారు, సరే ఇలాంటివన్నీ మనం పరిశీలన చేస్తాము. మనకి స్థితి మనం పరిశీలన చేసుకోలేము. అందుకే చాలా మందిని మనము దేవునికి హిస్తులుగా, దేవుని యొక్క సేవకులుగా, అంటే పరిచయం చేసేవాళ్ళు కాదు, వాక్యం చెప్పే నేను మాత్రమే కాదు. దావీదేమి దైవజనుడు కాదు. దైవజనుడు అంటే ఆయన యాజకత్వం కానీ, సువార్థికుడు కానీ, లేక ప్రవక్త కానీ, లేకపోతే పాస్టర్ కానీ, ఇలాంటి వృత్తిలో దావీదు కొనసాగలేదు, ఇలాంటి పనిలో ఉండలేదు. కానీ దేవుని పరిచారకుడిగా ఎంచుకుంటూ ఆయన చెప్తున్న మాట ఏంటంటే, యెహోవా, నేను నిజముగా నీ సేవకుడను, నీ సేవకురాలి కుమారుడనై ఉన్నాను, నీవు నా కట్లను విప్పి ఉన్నావు. ఈ కుటుంబముతో, మనతో వాక్యం చెప్తున్న నాతో దేవుడు మాట్లాడుతుంది ఏంటంటే, కట్లు చాలా భయంకరమైనవి. కట్లనేవి లోక సంబంధమైన కట్లయితే మనం తీసివేయచ్చు. శశి కొన్ని రోజులు చెరసాల్లో, లేకపోతే జైల్లో, ప్రిజన్లో, లేకపోతే సెల్లో ఉన్నప్పుడు, సెల్ అంటే ఇది కాదు, చెరసాలను కూడా సెల్ అంటారు.
ఉన్నప్పుడు ఆయనకి ఆ కట్ల నుంచి, ఆ బంధకాల నుంచి, ఆ బేడీల నుంచి, ఆ సంఖ్యల నుంచి విడుదల పొందాలంటే ఆయనంతా విడుదల చేసుకుంటే అవుతుందా? అవ్వదు. బయటున్న బంధువులు, రక్త సంబంధులు, స్నేహితులు, వీళ్ళకి తోడ్పాటుగా వకీలు అంటే లాయర్, లేకపోతే ప్లీడర్, లేకపోతే అడ్వకేట్. మనం ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క భాష మాట్లాడతాం కనుక ఇలాంటి వారి యొక్క సలహా తీసుకుని, చూడండి, నేను అనేకమైన కేసులు డీల్ చేశాను కాబట్టి చెప్తా ఉన్నాను మీకు. ఒక లాయర్ దగ్గరికి వెళ్ళినప్పుడు, ఒక ప్లీడర్ దగ్గరికి వెళ్ళినప్పుడు, ఒక అడ్వకేట్ దగ్గరికి వెళ్ళినప్పుడు నేరస్తుడు ఏమి నేరం చేశాడో అంతా అతని దగ్గర చెప్పాలి. దాన్ని బట్టి ఆయన ఏం మాట్లాడాలో ఆడిస్తాడు. అతని దగ్గర ఏమి దాచినా కోర్టులోని జడ్జి ముందు, మధ్యలో కూర్చుంటాడు కదా, జడ్జి ముందు లాయర్కి అవతల వ్యక్తి లాయర్, యువతల వ్యక్తి లాయర్ మాట్లాడినప్పుడు కొన్నిసార్లు దానికి పొంతన లేకుండా పోతా ఉంటుంది. దానివల్ల కేసు కొన్నిసార్లు వాయిదా వేస్తారు. లేకపోతే మనం నిజంగా నిర్దోషి అయినా మన దగ్గర సరైన సాక్ష్య ఆధారం లేకపోతే నిర్దోషిగా తేల్తాడు, నిర్దోషి దోషిగా తేల్తాడు, మారిపోతుంది. కనుక ఒక లాయర్ దగ్గరికి వెళ్ళినప్పుడు, ఒక న్యాయ వ్యవస్థలోనికి వెళ్ళినప్పుడు మనము ఏమి చేసామో అంతా చెప్పాలి. దేవుని దగ్గరికి వస్తున్న మనము, దైవ జనాంగముగా పిలువబడుతున్న మనము, మన దోషములు లేకపోతే మన పాపములు, మన యొక్క అతిక్రమములను దేవుని దగ్గర ఏం చేయాలి? ఒప్పుకోవాలి. ఒప్పుకుంటామా? ప్రార్థన చేస్తాము కానీ మన ప్రార్థనలో మన యొక్క పాపములను, మన దోషములు ఎన్నడూ మనము ఒప్పుకోము. మనకి ఆశీర్వాదం అడుగుతాం, దేవుని మేలు అడుగుతాము, వద్దని చెప్పను. ఈ కుటుంబం కోసం కూడా జైల్లో ఉన్నప్పుడు ఒక 2-3 పర్యాయాలు వారికి చెప్పకపోయినా, వాళ్ళని అడగకపోయినా నేను ఉపవాసం ప్రార్థన చేశాను. ఒక సంఘ కాపరిగా, దైవజనుడిగా నా బాధ్యత అది. కనుక మనము చాలాసార్లు దీవెన కోసం దేవుని వేడుకుంటాం, ఆశీర్వాదం కావాలితో అడుగుతాం, ఆరోగ్యం పాడైతే అడుగుతాము. కానీ ప్రభువా, నేను ఈ బంధకములో ఉన్నాను, లోకములోని జైలు నుంచి విడుదల పొందడం సులభమైన పద్ధతే. లాయర్కిని, పోలీసు వారితోని, లేకపోతే మన మీద ఎవరు కేసు పెట్టారో వాళ్ళతోటి మనం ఒప్పందం చేసుకుని వాళ్ళని విత్డ్రా అవ్వమంటే తగిన డబ్బు ఇస్తే కూడా కొన్నిసార్లు కేసు ఏం చేస్తారు? విత్డ్రా అయిపోతారు, రాజీకి వచ్చేస్తారు. ఈ బంధకాలు సులభంగానే ఉంటాయి, కానీ ఆత్మ సంబంధముగా మన శరీరమునకున్న బంధకముల నుంచి విడుదల పొందడము అంత సులభమైనదేమీ కాదు. ప్రభు వాక్యములో దావీదు చెప్తున్న మాట, యెహోవా నిజముగా నేను నీ సేవకుడను. ఎప్పుడయ్యాడంట సేవకుడు? ఆయన కట్ల నుంచి ప్రభు విడుదల చేసిన తర్వాత. నా కట్ల నుంచి ప్రభు విడుదల చేశాడు. లోకంలోని అనేక రకమైన కట్లు ఉంటాయి మనకి. మన కట్లు ఎలాగుంటున్నాయో చూద్దాము. కీర్తనలు 107వ అధ్యాయము 14వ వచనము. కీర్తనలు 107:14. వారి కట్లను తెంపివేసి చీకటిలో నుండి, మరణాంధకారములో నుండి వారిని రప్పించెను. సరిపోతుందండి. వారి కట్లను తెంపివేసి. జైలు చాలా బాగుంటుంది, లైటింగ్ ఉంటుందా చెప్పండి? జైల్లోకి మేము వెళ్ళలేదంటారా? జైల్లో చాలా కాలం సువార్త చేస్తాం. జైలు ఏమింత సులభం. ఇప్పుడు జైల్స్ అన్నీ కొంచెము మెరుగైన వసతులు ఉంటాయి, కానీ ఇదివరకు రోజుల్లో జైలుకి వసతులు ఉండవు. ఇప్పుడు జైల్లో టీవీ ఉంటుంది, జైల్లో ఆడుకుంటారు, కొన్నిసార్లు పనులు చేస్తూ ఉంటారు. కానీ పూర్వదినములో జైలు
అంటే కొన్నిసార్లు 5:30, 6 గంటలకి లైట్ ఆపేస్తారు. త్వరగా భోజనము చేసేయాలి. త్వరగా భోజనం చేసి లైట్ ఆపేసే లోపల 1 వచ్చినా 2 వచ్చినా వాళ్ళ ఆ రూములోకి వెళ్ళక ముందే ఏం చేస్తారు, అన్ని కాలకృత్యాలు తీర్చుకుని పడుకోవాలి. ఒకవేళ ఎమర్జెన్సీ అయితే అక్కడే పోసుకోవాలి. ఎక్కడ పడుకుంటామో అక్కడే పోసుకోవాలి. ఎక్కడ పడుకుంటామో అక్కడికే వెళ్ళాలి. వదిలేసి మనమే ఎత్తుకోవాలి. ఇది చెరసాల్లో ఉండే పరిస్థితి. కానీ దావీదు చెప్తున్నాడు ఏంటంటే, చదవండి ఒకసారి ఆ మాట. దావీదు అంటున్న మాట, చీకటిలో నుండి మరణాంధకారము లో నుండి వారిని రప్పించెను. ఇప్పుడు చాలా మంది అనుకోవచ్చు, చాలా మంది రకరకాలుగా మాట్లాడవచ్చు. ఎవరి నిమిత్తము? సస్య నిమిత్తం. ఏమండి, కుర్రాడికి ఏం బుద్ధి లేదా, వాళ్ళ బండి కొనిచ్చింది, మనోడు తిరుగుతున్నాడని రకరకాల మనుషులు రకరకాలుగా మాట్లాడుతున్నారు. మాట్లాడినప్పుడు పోలీసు యంత్రాంగానికి అది తప్పు గనుక వాళ్ళు చేసిన కార్యము, వాళ్ళు వ్యవహరించిన తీరు, వారు ప్రవర్తించిన ప్రవక్త అది శిక్ష అర్హమైన, రాజ్యాంగం ప్రకారముగా శిక్ష అర్హులు కనుక కొన్ని రోజులు జైల్లో పెట్టారు. కానీ దేవుని దృష్టిలోని వాళ్ళ లోక సంబంధంగా ఉన్న పాపములు కొన్ని మాత్రమే చెరసాలు గుర్తిస్తుంది. కానీ ఆత్మ సంబంధంగా చూస్తే దేవుడు ఒక పెద్ద లిస్ట్ ఇచ్చాడు, కట్ల లిస్టు. శరీర కార్యములు స్పష్టముగా ఉన్నవి. శరీర కార్యములన్నీ బంధకమే. లోకములోని చెరసాల్లోకి వెళ్తే మనల్ని కొంచెం వ్యత్యాసంగా చూస్తారు. చెరసాల్లోకి వెళ్తే వీడు నేరస్తుడిగా చూస్తారు. కానీ లోక నేరము నుంచి విడుదల పొందడం సులభమే. కానీ ఆత్మ సంబంధముగా నీకున్న కట్ల నుంచి విడుదల పొందకపోతే ఈ చీకట్లోంచి కొంతకాలం బయటకు వచ్చేస్తాం. కానీ యుగ యుగములు నరకమనే పాతాళములో కాలి తీరవలసిందే. లోకములోని సులభమైన పద్ధతే. దేవుని వాక్యము చెప్తున్న మాట ఏంటంటే, చీకటిలో నుంచి, చదవండి, చీకటిలో నుండి మరణాంధకారపు నుండి వారిని రప్పించెదను. నరులకు ఆయన చేయు ఆశ్చర్య కార్యములను బట్టి వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదరుగాక. ఏలయనగా ఆయన ఇత్తడి తలుపులను పగలగొట్టి ఉన్నాడు, ఇనుప గడియలను విరగగొట్టి ఉన్నాడు. సరిపోతుందమ్మా. ఏలయనగా ఆయన ఇత్తడి తలుపులను పగలగొట్టి ఉన్నాడు, ఇనుప గడియలను ఏం చేశారంట, విరగగొట్టి ఉన్నాడు. చూద్దాం ఇంకొక మాట దేవుని వాక్యంలో నుంచి. 16వ అపోస్తులు రాసిన కార్యములు 16, 25, 26. అపోస్తులు 16, 25, 26. అయితే మధ్యరాత్రి వేళ పౌలుయు సీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండిరి, ఖైదీలు వినుచుండిరి. సరిపోతుందండి. ఏమవుతున్నది ఇక్కడంట, మధ్యరాత్రి వేళ ఏం చేశారంట, పౌలును సీలని ఏం చేస్తున్నారంట, పాటలు పాడుచున్నారు, ఖైదీలు వింటా ఉన్నప్పుడు అకస్మాత్తుగా ఏమైందంట, మహాభూకంపం వచ్చింది. ఏం జరిగింది అప్పుడు, చెరసాల పునాదులన్నీ అదిరిపోయి వెంటనే తలుపులన్నీ తెరుచుకొనెను, అందరి బంధకములు ఊడిపోయాయి. వారికి బంధకమేసింది ప్రభుత్వము, వారిని బిగించింది ప్రభుత్వము,
వారిని చెరసాలలో పెట్టింది ప్రభుత్వము. కానీ వాక్యం ఏం చేసిందంట? వాళ్ళని బంధకములన్నీ కూడా ఊడిపోయేటట్లుగా చేసింది. సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేయును. లోకంలో ఇక్కడ పౌలు శీల ఏమైనా పాపం చేశారా? వాళ్ళు ఏమైనా నేరస్తులా? వాళ్ళు ఏమైనా 420 కాదు కదా. వాళ్ళు దేవుని వాక్యము సత్య సువార్త చెబుతున్నారన్న వాళ్ళు సహించలేక వారిని తీసుకుని వెళ్ళి ఎక్కడేసారు? చెరసాలలో వేస్తే చెరసాల పునాదులు అదిరిపోయాయి. అందరి బంధకములు ఊడిపోయాయి. ఇంకేమైందంట? ప్రతి తలుపు ఏమైపోయింది? తెరవబడిపోయింది. లోకములో బంధకాలు ఊడిపోయి, బంధకము ఊడిపోయినా ఏ మనుషులు ఇంటికి పరిగెత్తుకుని పోలేదు. ఎందుకు పరిగెత్తలేదు? స్వతంత్రులు అయిపోయారు కదా. బంధకము ఊడిందంటే పరిగెట్టిపోవాలి కదా. చాలాసార్లు మనం అనుకుంటాం దేవుడే మనకిచ్చాడు. నిజమే, దేవుడే భూకంపం కలుగు చేశాడు, దేవుడే చెరసాల పునాదులు అదిరిపోయేటట్టు చేశాడు, దేవుడే ప్రతి సంఖ్యల్లో ఊడిపోయేటట్టు చేశాడు, దేవుడే ప్రతి తలుపును ఊడిపోయేటట్లు చేశాడు. వెళ్ళిపోయారా? మనకు అనిపిస్తుంది దేవుడే సృష్టిని గడగడ వాడిస్తే నేనెందుకు ఇక్కడ ఉండాలి, వెళ్ళిపోవాలి. కానీ ఏ ఖైదీ వెళ్ళలేదు. అది విడుదలంటే. ఖైదీ వెళ్లకుండా అక్కడే ఉన్నాడు. చెరసాల అధికారి అనుకున్నాడు వీళ్ళందరూ వెళ్ళిపోయినేమో, కత్తి తీసుకుని తానే పొడుచుకుని చనిపోవాలనుకున్నాడు. కానీ చెరసాల్లో ఉన్న ఖైదీలందరూ అంటున్నారు మేము ఎవరము వెళ్ళిపోలేదు, మేమందరం ఇక్కడే ఉన్నాము. సత్యము ఏం చేసిందంట? స్వతంత్రులుగా చేసింది. ఆ స్వతంత్రమును వాళ్ళు దుర్వినియోగం చేసుకోలేదు. ఒక 100 రూపాయలు అక్కడ కనపడ్డాయి అనుకోండి, మనకి బాగా బాధగా ఉంది, ఇబ్బందిగా ఉంది. ఏమనిపిస్తుంది? దేవుడే పంపించుంటాడు నాకు అనిపిస్తుందా? అనిపిస్తుంది. గబగబా మనం చెయ్యి పెడతాము. దేవుడు ఆ టైంలో కూడా ప్రభు ఏమంటున్నాడంటే, నా యొద్ద నివసించినట్లు దేశంలో నమ్మకస్తులైన వారు నేను కనిపెడతా ఉన్నాను. అక్కడ చెరసాల ఉన్నవారు నమ్మకంగా ఉన్నారు. చెరసాల వారు పునాదులు ఊడిపోయినా, కట్లు తెగిపోయినా వెళ్ళిపోలేదు. అందుకే యెషయా ఏమంటున్నాడు చూడండి, 28వ అధ్యాయము 22వ వచనము. యెషయా 28:22. మీ బంధకములు మరీ బిగింపకుండునట్లు, మీ బంధకములు మరీ బిగింపబడుకున్నట్లు పరిహాసకులై ఉండకుడి. భూమి అందంతటా నాశనము ఖండితముగా నియమింపబడెను. ప్రభువును సైన్యముల అధిపతియగు యెహోవా వలన నేను దాని సమాచారము వింటిని. మీ బంధకములు ఏమైపోకూడదంట? మరీ బిగింపబడుకున్నట్లు మీరు పరిహాసకులై. పరిహాసము చేస్తే నీ బంధకం నీవే బిగించుకున్నట్లు. ఎగతాళి చేస్తాం, మనము ఎగతాళి చేస్తాము. మనుషులు ప్రార్థన చేస్తే ఎగతాళి చేస్తామా చేయమా? మనుషులు పాట పాడితే ఎగతాళి చేస్తాము. పాట పాడలేదని చెప్పడం వేరు, కానీ బాబెల్లి పాడిందమ్మా, ఎప్పుడు ఈమె పాడుతుంది, ఇతనే పాడతాడు. ఏంటది? పరిహాసము. మీ యొక్క బంధకములు మరి బిగింపబడక ఉండునట్లు మీరు పరిహాసకులై ఉండకుడి. పరిహాసము చేస్తే బంధకము. లోకంలోని పోలీస్ వ్యవస్థ కొంతమందినే పట్టుకుంటుంది, దొరికితే దొంగ, లేకపోతే దొర. అదే గాని దేవుడు మన నెత్తి మీద ఒక లైట్ పెట్టాడు అనుకోండి, రెడ్ లైట్ ఒకటి, గ్రీన్ లైట్. మనం తప్పు చేయగానే రెడ్ లైట్ వెలుగుతుంది అనుకోండి, తప్పించుకోగలమా? తప్పించుకోలేం. దేవుడు అలాంటిది పెట్టాడా? పెట్టలేదు. దేవుడు పెట్టాడు కానీ అది ఆకాశంలో ఉంది. ఆ గ్రంథమందు ఎవరి పేరైతే లిఖింపబడినదో గ్రంథము బట్టబదిలై దేవుడు ఏం చేస్తాడంట? తీర్పు తీరుస్తాడు. మనుషుల దగ్గర మనం నటన చేస్తాము, మనుషుల దగ్గర మనం నచ్చినట్లుగా ఉంటాము. అందుకే దావీదు అన్నాడు, ప్రభువా నా కట్లన్నీ విప్పి ఉన్నావు. లోకంలో ఏ రకమైన కట్టు ఉంది?
చెరసాల్లో వెళ్ళిన వారికే కట్లు అనుకున్నాం మనము. తప్పు చేసిన వారిని ప్రభుత్వం బంధించింది అనుకున్నాము. కానీ దేవుడు అంటున్నాడు, త్రాగుడు అనేది ఒక కట్టు, జోదం అనేది ఒక కట్టు, కోడి పందెం అనేది ఒక కట్టు, సిగరెట్ తాగడం అనేది ఒక కట్టు. ఇవన్నీ కట్లు కదా. వీళ్ళందరూ పరలోకి వెళ్తారా? ఈ తీర్పు తక్కువే ఉంటుంది. పోలీసు వాళ్ళతో కొంచెం బాగా ఉన్నామనుకోండి, పెద్ద 2-3 దెబ్బలు కొట్టి వదిలేస్తారు. కానీ ఇక్కడ లంచాలు పనిచేయవు. పరలోకములో లంచం ఇవ్వడానికి పనిచేయదు, దేవదూతలకు లంచం ఇవ్వడానికి పనిచేయదు, అక్కడ ఉన్న పరిశుద్ధులకి లంచం ఇవ్వడానికి పనిచేయదు. ప్రభు ఏమన్నాడంటే, ఆకాశమా ఆలకించుము, భూమి చెవి యొగ్గము, నేను పిల్లలు పెంచి గొప్పవానిగా చేసి వారు నా మీద తిరుగుబాటు చేశారు. దేవుని సాక్ష్యాలు వేరు. మనము సాక్ష్యాలు తారుమారు చేయొచ్చు. జైల్లోకి వెళ్ళినప్పుడు విడ్డూరంగా చూస్తాము, కానీ ఇంట్లోనే ఉంటూ బంధకములో ఉన్నారు. ఇంట్లోనే మంచముల మీద పరుండి పాపపు ఆలోచన చేసేవారు ఉన్నారా లేరా? ఈ బంధకములన్నీ మీరు బిగింపబడుకున్నట్లు పరిహాసకులై ఉండద్దు అన్నాడు దేవుని వాక్యము. శరీర కార్యములు స్పష్టమవుచున్నవి. చదవండి. శరీర కార్యములు స్పష్టమవుచున్నవి. చదువుదాము. గలతీ 5:19. గలతీ 5:19 కట్లు లిస్ట్ ప్రభు ఇక్కడ పెట్టాడు, చూద్దాం. గలతీయులు రాసిన పత్రిక 5వ అధ్యాయం 19వ వచనం. శరీర కార్యములు స్పష్టమైనవి. అవేవనగా అపవిత్రత, కామకత్వము, విగ్రహారాధన, వ్యభిచారము, ద్వేషము, కలహము, మత్సరము, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతులు, అల్లరితో కూడిన మొదలైనవి. వీటిని గురించి నేను మునుపు చెప్పిన ప్రకారము ఇట్టి వాటిని చేయవాడు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొన నేరడని మీతో స్పష్టముగా చెప్పుచున్నాను. ఇటువాడు చేయవాడు ఎక్కడ పోతాడు? చెరసాల్లో పోతాడు. చెరసాలంటే ఏంటి? నరకము. దేవుడు శరీర కార్యముల గురించి చెప్తున్నాడు. శరీర కార్యములు స్పష్టమవుతున్నాయి. అవేవనగా జారత్వము, వివాహము కాకముందే శరీరమును అపవిత్రపరుచుకొనుట, అపవిత్రత, దేని ద్వారాగానే అపవిత్రత. తర్వాత కామకత్వము. ఏంటది? కామకత్వము. తర్వాత విగ్రహారాధన, వ్యభిచారము, ద్వేషములు. మీరు పాత బైబిల్ వాడుతున్నారు, కొత్త బైబిల్ వ్యభిచారము అని ఉంటుంది. చదవండి, పర్లేదు. అభిచారం అన్న వ్యభిచారం. వ్యభిచారము, ద్వేషము. ద్వేషం ఉన్నవాడిని జైలు వేస్తారా? చెప్పండి, వేస్తారా? వేయరు కదా. కానీ పరలోకంలోని ఎంట్రీ లేదు. ద్వేషం ఉంటుంది. పక్కోడికి బాగున్నాడు అనుకోండి, ఇడికి ఏమొస్తుంది? ద్వేషం వచ్చేస్తుంది. ద్వేషం అంటే వారవలేని తనము. ద్వేషం అంటే అసూయ లాంటిది. పక్కింటి వాళ్ళు బాగుంటే వారంలేము, పక్కింటి వాళ్ళకి ఉద్యోగం ఎక్కువైన వారంలేము, పక్కింటి వాళ్ళు మంచి బిల్డింగ్ కట్టుకున్న మనం వారంలేము. ద్వేషములు. మూడోది. తర్వాత కలహము. కలహ ప్రియుల యొద్ద నివసించరు. కలహం వేరు, గద్దింపు వేరు. కలహం ఏంటంటే ఎదుటి వ్యక్తి మాట్లాడతాడు, ఈయన మాట్లాడతాడు, ఎదుటి వ్యక్తి మాట్లాడతాడు, ఇలా మాట్లాడతాడు. అది ఎక్కడికి వెళ్తుందో మనకి తెలియదు. కలహము. తర్వాత మత్సరములు, క్రోధములు, కక్ష సాధింపు చేస్తాము. ఆ దినం మా ఇంటికి ప్రార్థన రాలేదు కానీ నేను కూడా ప్రార్థనకి. ఏంటిది ప్రార్థన? కక్ష. ఏమిటి ఉపయోగం ఉందో ప్రార్థన రావడంలో? ఉపయోగం ఏమి లేదు. కక్షలు. తర్వాత భేదాభిప్రాయము. నేను పెద్దవాడిని, నా కులం పెద్దది, నా జాతి పెద్దది, నా ఉద్యోగం పెద్దది. కనుక దాన్ని బట్టి మనం భేదాభిప్రాయాలు చూపిస్తామంట. విమతములు, అసూయ. ఇందాక చెప్పాను కదా,
ఇందాక మనం అనుకున్న మాటలు ఇదొకటి. అసూయ పడుతూ ఉంటాము. ఇంకేం చేస్తామంట? మత్తతులు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. అల్లరితో కూడిన ఆటపాటలు, అల్లరితో కూడిన ఆటపాటలు దేవునికి ఇష్టమైనవి కాదు. ఎప్పుడు చేస్తారు అల్లరితో కూడిన ఆటపాటలు? ఎప్పుడు చేస్తారు అల్లరి ఎప్పుడు చేస్తారు? అందరూ బాగా కూర్చుని మాట్లాడుకుంటున్నారు అనుకోండి. మేము చిన్నప్పుడు మా స్కూల్ పక్కనే సినిమా హాల్, సడన్గా కరెంట్ పోయింది అనుకోండి, ఏమొస్తుంది సౌండ్? అందరూ విజిలేస్తారు. ఏంటది? అల్లరితో కూడిన ఆటపాటలు. అల్లరితో కూడిన ఆటపాటలు ఇవి మాత్రమే కాదండి. దేవుని సంఘములోని దేవుని బిడ్డలమని చెప్పుకున్న వారి కూడా ఒకరికొకరు రంగులు పూసుకోవడము. హోలీ ఆడుతున్నారేమో నాకు తెలీదు. హోలీ అంతా అల్లరితో కూడిన ఆటపాట. ఒకరు రంగులు వేసుకుని పరిగెట్టిస్తూ ఉంటారు. వాళ్ళ మీద గుడ్లు కొడితే తల మీద, వాళ్ళ మీద రంగులు ఇసిరితే, వాళ్ళ బట్టలు తడిపేస్తే ఏంటిది? సంతోషము. అల్పకాలమైన పాప భోగము. దేవుడేమన్నాడంటే అల్లరితో కూడా ఆటపాటలు. కొంతమంది కావాలనే మనుషుల మీద ఏం చేస్తారు? నీళ్లు పోస్తారు. ఎందుకంటే వారి శరీర ఆకృతి కనబడాలి. లోపంలో ఉన్నది, మనసులో ఉన్నది, హృదయాంతరంగంలో ఉన్నది కామము. తద్వారా మనుషుని యొక్క వికృత రూపము చూడాలంటే వాళ్ళ మీద నీళ్లు చల్లి వారి దిగంబరత్వం చూడాలనుకుంటారు. ఇవన్నీ అల్లరితో కూడిన. పోలీస్ స్టేషన్లో వీళ్ళు ఎవరిని పిలుస్తారా? పిలవరు. పోలీసులు అంతా దీనికి ఎంకరేజ్ చేస్తారు. లోకంలో ప్రభుత్వం దీన్ని ఎంకరేజ్ చేస్తుంది. ఎందుకంటే దేశంలో ఆధారములన్నీ చెడిపోయినవి. ఏ పార్టీ అయినా మనుషులు బాగు చేయలేదు. ఏ పార్టీ అయినా ఎవరైనా సరే పాపము చేయొద్దని ఎవరూ చెప్పట్లేదు. లోకంలోని కొన్ని ప్రోగ్రామ్స్ మధ్యలో నేను కార్ డ్రైవ్ చేసినప్పుడు 10 గంటలకి 9 గంటలకి కొంతమంది స్త్రీలు మధ్యలో నిలబడి ఏదో ఒక ప్రోగ్రాం చేస్తారు. ఏంటండి ఈ ప్రోగ్రాం? ఇప్పుడు ఏంటంటే, అయ్యా ఇది ఫలానా ప్రోగ్రాం అండి, పాపము చేయకుండా ఎవరిని ఆపలేకపోతున్నారు కనుక పాపము చేస్తున్నప్పుడు కండోమ్ వేసుకొని నిరోధేసుకోమని చెప్తున్నామండి. అంతేగాని పాపం చేయొద్దని మాత్రము చెప్పలేదండి. ఎయిడ్స్ ప్రోగ్రాం మంచిదే, మనిషిని పాపము చేయకుండా ఆపలేకపోతుంది. కానీ పాపము చేయి, కానీ దానిని ఒక నిబంధనతో చేయి. ఆపగలుగుతుందా రాజ్యాంగము? ఆపలేదు. మనుషులకి మనసుకి కట్టు వేయలేదు. ప్రభు ఏమన్నాడంటే, మీ బంధకములు మరి బిగింపబడకుండా ఉండునట్లు పరిహాసకులై ఉండొద్దని చెప్తుంది వాక్యము. ఇప్పుడు శశి ఒక్కడే నేరస్తులు, మన అందరు నేరస్తులమేనా? అందరము నేరస్తులమే. జైలుకి వెళ్ళాడు కాబట్టి వింతగా చూస్తున్నారు. మనము కూడా మన నేరముల బట్టి చూస్తే, యెహోవా నీవు దోషములను కనిపెట్టి చూచిన ఎడల ప్రవ్వా ఎవడు నిలువగలడో, ఆయనను జనులు నీ యందు భయభక్తులు నిలుపునట్లు నీ యొద్ద క్షమాపణ దొరుకును. ఆయనను జనులు నీ యందు ఏంటంటే భయభక్తులు నిలుపునట్లు నీ యొద్ద ఏం దొరుకుతుంది? క్షమాపణ దొరుకుతుంది. కట్లు ఉన్నాయి. చూద్దాం, ముగించేస్తాను. లూకా రాసిన సువార్తలో ఒక భాగం చూద్దాం. 13వ అధ్యాయం 10వ వచనము. విశ్రాంతి దినమున ఆయన యొక్క సమాజ మందిరములో బోధించుచున్నప్పుడు 18 ఏండ్ల నుండి బలహీనపరచు దయ్యము పట్టిన ఒక స్త్రీ అచ్చటి నుండెను. ఆమె నడుము వంగిపోయి ఎంత మాత్రము చక్కగా నిలవబడలేకుండెను. ఎన్ని సంవత్సరాల నుంచి ఉందంట? 18 సంవత్సరాల నుంచి. ఎక్కడుందంట? సమాజ మందిరంలో, చర్చిలో ఉంది, దేవుని మందిరంలో ఉంది. అందరూ అక్కడికి వచ్చి వాక్యం చెప్తారు, ప్రార్థనలు చేస్తే ఉపవాస ప్రార్థన ఉంటుంది, స్త్రీలు కొడుకు ఉంటుంది, గుడ్ ఫ్రైడే ఉంటుంది, ఈస్టర్ ఉంటుంది. 18 సంవత్సరాల నుంచి దేవాలయంలోనే ఉంది. 18 సంవత్సరాల నుంచి వాక్యం బోధించే సమాజ మందిరంలోనే ఉంది. అయితే ప్రభు ఏం చేశారంట? విశ్రాంతి దినమున ఆమెను బాగు చేశాడు.
కానీ మనుష్యులకు, అక్కడ మతాధికారులకు, చర్చిలో ఉన్న వాళ్ళకి ఇష్టం అవ్వలేదు. అయిందా? ఇష్టమైందా? అవ్వలేదా? ఎందుకు? ఏంటది? ద్వేషము, అసూయ. అవునా? 18 సంవత్సరాల నుంచి బాగుపడిన వ్యక్తి ఒకరోజు బాగుపడితే అందరూ ఏం చేయాలి? స్తుతిగూడం పెట్టాలి. ఒకళ్ళు కేకులు తినిపించుకోవాలి. గుడ్ ఫ్రైడేకి లేదు, న్యూ ఇయర్కి తినిపించుకోవడం కాదు కేకు, లేకపోతే బర్త్డేలు కేక్ తినిపించుకోవడం కాదు. అది సులభమే. లోపల ఎంత బాధ ఉన్నా ఫోటో కోసం కేకు తినిపిస్తాం. కానీ 18 సంవత్సరాలు ఉన్న వ్యక్తి, చర్చిలో ఉన్న స్త్రీ ఒక్కసారిగా లేచి నిలబడి నడుస్తూ ఉంటే చర్చ్ అంతా ఏం చేయాలి? నిలబడి ఆరాధన చేయాలి. పాటలతోటి, తంబురతోను, నాట్యముతోని ఆరాధన చేయవలసింది పోయి ఏమంటున్నారంటే, ఈమెని ఈ రోజు కాదు రేపు బాగు చేయి. ఏముందో వాళ్ళ హృదయంలో? అసూయ, కక్షలు ఇవన్నీ పెట్టుకుని ఆమెను పోషించినట్టుగా నటన చేశారు. ప్రభు అన్నాడు, ఏమన్నాడు చూద్దాము. అందుకు ప్రభు 16వ వచనము, వేషధారులారా, మీలో ప్రతివాడును విశ్రాంతి దినమున తన ఎద్దునైనను గాడిదనైనను గాడిద యొద్ద, అది 16 చదవండి. ఇదిగో 18 ఏండ్ల నుండి సాతాను బంధించిన అబ్రహాము కుమార్తె. ఎవరంట? అబ్రహాము కుమార్తె సంఘస్రాలు, అబ్రహాము కుమార్తె విశ్వాసి, అబ్రహాము కుమార్తె గుడ్ ఫ్రైడేకి ఉంది, అబ్రహాము కుమార్తె ఈస్టర్కి ఉంది, అబ్రహాము కుమార్తె యానివర్సరీకి ఉంది, అబ్రహాము కుమార్తె పాటలు పాడుతుంది, అబ్రహాము కుమార్తె యాక్షన్ సాంగ్ చేసింది, డ్రామాలు వేసింది, అబ్రహాము కుమారుడు వాక్యం కూడా చెప్పాడు. కానీ ప్రభు ఏమంటాడంటే, సాతాను బంధించిన అబ్రహాము కుమార్తె. నిన్ను నన్ను బంధించిన సాతాను. అబ్రహాము కుమార్తె లేదు, ఏ కుమార్తె లేదు. సైతాను ఎవరిని మృంగుదునా అని గర్జించు సింహం వలె తిరుగుతున్నాడు. కనుక ఆయన సమయము కొంచెమైనదని సాతానుడు ఎరిగి ఎవరు మృంగుదామా అని తిరుగుతున్నాడు. లోకంలోని ఏ వైద్యుడు ఆమెకు వ్యాధి నిరోధము చేయలేకపోయారు. 18 సంవత్సరములు చర్చిలో ఉండిపోయింది. వచ్చి అక్కడ వదిలేశారు ఆమెని. ఆమె ఇంట్లో పని చేయలేదు కనుక చర్చిలో చనిపోతే ఆఖరి క్షణంలో ఎవరో ఒకరు ఎత్తేసి కర్మంత్రమేనా ఎత్తుబడి చేసేస్తారు కనుక, బరియల్ కార్యక్రమం చేసేస్తారు కనుక ఆమెను విడిచిపెట్టి వెళ్ళిపోయారు. లోకమంతా పోషించినట్లుగానే ఉన్నారు. సంఘ పెద్దలు, అక్కడ ఉన్నవారు, చర్చకు వచ్చిన వాళ్ళు ఆమెకు రూపాయి పాపాయి సహాయము చేస్తూనే ఉన్నారు. కానీ ఆమె వ్యాధి నుంచి ఎవరు విడుదల చేయలేదు. ప్రభు అన్నాడు, ఇది వ్యాధి కాదు, ఇది బలహీనపరచు దయ్యము పట్టింది, బంధకం ఉండిపోయింది ఈమెకి. ఈమెను సైతాను బంధించాడు. సైతాను బంధించిన ఈమెను విశ్రాంతి దినమందు ఈ కట్ల నుంచి విడిపింప తగదా. ఆయన బెత్లెహేములోనికి, యెరూషలేముకు సమీపించినప్పుడు ఆయన శిష్యులను పిలిచి, మీరు ఎదుటిన్న గ్రామమునకు వెళ్ళండి, వెళ్ళగానే మీకు కట్టబడిన గాడిద పిల్ల మీకు కనబడను, దాన్ని విప్పి నా యొద్దకు తోలుకొని రండి, తీసుకుని రండి. ఏమైపోయిందంటే గాడిద కట్టబడి ఉంది, కట్టబడిపోయింది. మనుషులు కదా కట్టేసుకున్నారు. గాడిదను వదిలేస్తారు, ఎవరైనా వదలరు కదా. పశువులు వదలం కదా. లోక సంబంధంగా ఎవరు కూడా పశువుల్ని వదిలేరంటే దాని వెనకాతల కాపరి ఉంటాడు. పశువుల కాపరైనా, గొర్రెల కాపరైనా, గాడిదలు కాసుకునేవాడైనా వెనకాతల కాపరి ఉంటాడు. కానీ ఇక్కడ దేవుడు అంటున్నాడు, ఆ కట్టబడిన గాడిద పిల్ల తీసుకుని రండి. కట్టబడింది దేనికోసం అంటే విప్పలేక కాదు, విప్పితే వెనక రాదని కాదు. గాడిద విప్పినా వెనక వచ్చేస్తుందంట. వచ్చేస్తుందా? యెషయా గ్రంథంలో ఉంటుంది ఆ మాట. 1వ అధ్యాయము, యెషయా గ్రంథం 1వ అధ్యాయము 3వ వచనము. ఎద్దు తన కమాందు నెరుగును, గాడిద సొంతవాని దొడ్డే తెలుసుకొనును. సరిపోతుందండి. ఎద్దు కామాందు ఎవరో, ఆయన కాపరి ఎవరో, దానికి వేసిన కొయ్య, దానికి వేసిన కర్ర, అది నా కర్ర అని అక్కడే నించుంటుంది. గేదెలు వెనక్కి తీసుకొచ్చామనుకోండి, పక్కదా గేదెల దగ్గరికి నించుంటుందా?
దాని కర్ర దగ్గరకు వచ్చి అక్కడ నిలబడుతుంది, అంటే నన్ను కట్టేయండి అనే చెప్తుంది. గాడిద ఏం చేస్తుందంట, సొంత వాని దొడ్డి తెలుసుకుంటది, కానీ ఈ గాడిదని కట్టేశారు. ఎందుకంటే దానికి విడుదల వదిలి లోకంలో ఉండడానికి వీలు లేదు. ఎందుకంటే అది పాపము చేసింది. ఏ పాపం అంటే దానికి బదులుగా గొర్రె పిల్లని ఇవ్వడానికి ఆ యజమాని దగ్గర అవకాశము లేదు. కట్టబడి ఉంది, బయట చేలో మేయడానికి కూడా అవకాశము లేదు. మీకు తెలుసా అలాంటి నిబంధనలు ఉంటాయని తెలుసా? మనకు కూడా ఉంటాయి. బండి నడుపుతున్న వారికి, కారు నడుపుతున్న వారికి తెలుస్తుంది. కారు బండి బయట నడపాలంటే రోడ్ ట్యాక్స్ కట్టాలి. కట్టాలా? కట్టకుండా వెళ్ళామనుకోండి పోలీసు వాడు చలానా వేస్తాడు, చూస్తాడు, ముందా లైసెన్స్ ఉందండి, అన్నీ ఉన్నాయా, కాగితాలు తీ బాబు, ఒకసారి ట్యాక్స్ తీ, ఇన్సూరెన్స్ తీ. ఇన్సూరెన్స్ లేకుండా వెహికల్ని, వాహనాన్ని బయట నడపడానికి వీళ్ళు ప్రతి సంవత్సరం దాన్ని రెన్యూల్ చేయించుకోవాలి. ఇంకేం చేయాలి? మన బండి ఎక్కువ పోగొచ్చినా సరే మనకి బండిని రోడ్డు మీద నడపడానికి వీల్లేదు. అలాగే పూర్వదినాల్లో కూడా గాడిదలకు బదులుగా గొర్రెపిల్ల ఇవ్వకుండా గాడిదలు స్వేచ్ఛగా రోడ్డులోని పొలాల్లోని మేయడానికి వీలు లేదు కనుక దాన్ని కట్టేశారు. యజమాని రోజు తీసుకొచ్చి దాంట్లో ఏం చేస్తున్నాడు? మేపుతా ఉన్నాడు. ప్రభు అన్నాడు, వాటిని విప్పి నా యొద్దకు తోలుకుని రండి. వీటి మీద ఏ మనుషుడు ఎన్నడను కూర్చుండలేదు, ఏ మనుషుడు స్వారీ చేయడానికి పని చేయలేదు. అది బలహీనత వల్ల కాదు, కానీ విడుదల లేకపోవడం వల్ల. నీకు నాకు విడుదల లేకపోతే మనం ఎవ్వరికి ఆశీర్వాదకరంగా ఉండలేము. మీ బంధకములు మరి బిగింపబడుకున్నట్లు మీరు పరిహాసకులై ఉండకూడి. కనుక ఈ కట్ల నుంచి దేవుడు విడుదల చేయాలి, ఈ కట్ల నుంచి దేవుడు విడుదల చేయాలని దేవుని వాక్యం స్పష్టంగా చెప్తా ఉంది. ఇక్కడ ఇంకొక మాట, లోక 4:8, లోక 4:18. ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, నా మీద ఉన్నది, బీదలకు సువర్తమానం ప్రకటించుటకే, బీదలకు సువర్తమానము ప్రకటించుటకే ఆయన నన్ను అభిషేకించెను, ఆయనను అభిషేకించెను. చెరలోనున్న వారికి విడుదలను, చెరలోనున్న వారికి విడుదలను, గుడ్డి వారికి చూపును ప్రకటించుటకు, నలిగిన వారిని విడిపించుటకు, ప్రభు హితవత్సరము ప్రకటించుటకు ఆయన నన్ను పంపి ఉన్నాడు. ఆయన నన్ను పంపినాడు. ఎవరినంట? చెరలోనున్న వారిని విడిపించుటకు. ప్రార్థన ఏంటండి అంటారు కదా చాలా మంది. ప్రార్థన చేస్తే కోటలు పంపించేస్తారా? మంత్రానికి ఏమైనా చింతకాయలు రాలుతాయా అని అడుగుతారు కదా. ప్రార్థన గొప్ప కార్యములు చేస్తాయి, ప్రార్థన గొప్ప కార్యములు చేస్తాయి. దేవుని వాక్యంలో నేను ముగించే ముందు ఉపమానం చెప్తాను. నాయన ఉద్యోగము చేస్తున్న రోజుల్లో వేసవి సెలవులకి అందరికి సెలవులు కదా. సెలవులు అయితే మా కుటుంబానంతటి మా స్వగ్రామం పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం గ్రామం, అక్కడికి మమ్మల్ని అందరినీ తీసుకుని వెళ్ళారు. తీసుకుని తర్వాత ఆ ఊర్లో పెద్ద కలహము స్టార్ట్ అయింది. పెద్ద కలహం స్టార్ట్ అయితే ఏం జరిగిందంటే ఆ కలహంలోని వచ్చిన పోలీసు వాళ్ళని కొట్టేశారు. ఎవరు? ఆ గ్రామస్తులు. పోలీసుల చేతులు, కొంతమంది కాళ్ళు, సైకిళ్ళు అన్ని. అప్పుడు మోటార్ బైక్స్ లేవు, పోలీసు వాళ్ళు కూడా సైకిలే ఉండేది. కొట్టేసి కొట్టేస్తే అందరినీ ఏం చేశారు? అరెస్ట్ చేసేసారు. మగవాళ్ళని చాలా మటుకు. అందులో నాయన్ని కూడా అరెస్ట్ చేశారు. నాయన నిలబడి, అయ్యా నాకు రేపు డ్యూటీ జాయిన్ అవ్వాలండి, నాకు ఇవాళ వరకు సెలవు ఉంది, ఇవాళ నేను వెళ్ళిపోవాలి. లేదండి, మీరు అందరు కావాలనేది కార్యం చేశారు, పోలీసు వాళ్ళ మీద ఎదురు తిరిగారు కనుక మీకు మేము విడుదల ఇవ్వం, ఉండండి జైల్లో. అందరూ సరే ఏం చేస్తాము, తప్పదు కదా. రికమెండేషన్లు ఏం పనిచేయవు. అప్పుడు ఇంత రాజకీయ వ్యవస్థ లేదు కనుక నాయన మూల కూర్చుని, ప్రభా నేను ఏ నేరం చేయలేదు, కానీ నేనేదో చదువుకున్నవాడిని, ఉద్యోగం ఉందని, నేనేదో మనుషులు రెచ్చగొట్టానని అందరితో పాటు నన్ను కూడా ఇక్కడికి తీసుకొచ్చారు. రేపు డ్యూటీకి వెళ్ళాలి కదా ప్రభా, నువ్వు విడుదల దయచే ప్రభా అని ప్రార్థన చేస్తూ ఉంటే అరగంట తర్వాత సబ్ ఇన్స్పెక్టర్ వచ్చి, సిఐ వచ్చి, అయ్యా వైజాగ్ నుంచి ఒక ఆయన వచ్చారు కదా, ఆయన పంపించండి అన్నాడంట. ఏమన్నాడు? వైజాగ్ నుంచి ఒక ఆయన ఇక్కడ ఉన్నాడు కదా, ఆయన పంపించేయండి. ఏమిటండి, అందరితో పాటు ఆయన కూడా ఉంచాలి కదా.
లేదు, ఆయన ఇందాక చెప్పాడు వెళ్ళాలని, ఆయన చెప్పినప్పుడు కాడి నుంచి నాకు తలపోటు వచ్చేస్తుంది, ఆయన పంపించేయండి. దేవుడు కల్వరము పుట్టిస్తాడు. దానియేలు ఎక్కడ తీసుకెళ్లి సింహము గుహలో రాజు వేస్తే రాత్రంతా దానియేలు బంధించిన రాజుకి నిద్ర పట్టలేదు. తెల్లవాళ్ళు కలవరంతో ఉన్నాడు. డాన్సులు ఆపేశాడు, మందు తాగడం ఆపేశాడు, ఆహారం పుచ్చుకోవడం ఆపేశాడు. ఉదయమునే ఇంకా చీకటిగా ఉన్నప్పుడు దానియేలు నేను సింహపు గుహ దగ్గరకు వెళ్ళి గద్వ స్వరముతో దుఃఖ స్వరముతో, దానియేలు నీవు సేవిస్తున్న దేవుడు నిన్ను రక్షించాడు కదా. ప్రియమైన దేవుని సంగమా, ప్రార్థన గొప్ప కార్యములు చేస్తుంది. లోకంలో లోకంలో రాజ్యాంగం, లోకంలో లాయర్లు, లోకంలో పోలీసులు లేని విడుదల ప్రభు చెప్తా ఉన్నాడు. చెరలో ఉన్న వారు నేను విడుదల ఇచ్చేవాడును. లోక చెరలోంచి దేవుడు విడుదల ఇస్తాడు. ఆత్మ సంబంధమైన కట్ల నుంచి కూడా దేవుడు మనకు విడుదల ఇస్తాడు. ఈ రాత్రి కాల సమయంలో మన కట్ల నుంచి దేవుడు విడుదల ఇచ్చి బలం పొంది ఈ కుటుంబంలో మనలను ఆశీర్వాదం నడిపించినట్లుగా పరిశుద్ధాత్మ శక్తి సహాయం చేసి కాపాడుగా ప్రార్థన చేసుకుందాం. జయం గల దేవాన్ని ఘనమైన పాదాలకు వందనాలు. ఈ రాత్రి కాల సమయంలో నీవు ఇచ్చిన వాక్యంకై నీకు వందనాలు దేవా తండ్రి. లోకంలో ఎవరైనా పోలీస్ స్టేషన్కి వెళ్ళి జైలుకి వెళ్తే మేము వింతగా చూస్తాం, కానీ నిన్ను బట్టి చూస్తే, నీ వాక్యం బట్టి చూస్తే మేమందరము నేరస్తులమే. నీతిమంతులు లేడు, ఒక్కడు లేడు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతాను బైబిల్ వాక్యము ఘోషించి చెప్తా ఉంది. కనుక మేము ఏ కట్లో ఉన్నామో మేము తెలుసుకునే భాగ్యము దయచేయండి. ససి తన జీవితంలోని ఒక తీర్మానం చేసుకున్న చెరలో ఉన్నప్పుడు ఆ తీర్మానం కొనసాగించే కుమారుడిగా చేయండి. నీ విడుదల చేత బిడ్డను నింపండి. బిడ్డ కోసం కన్నీరుతో ప్రార్థన చేశాం. బిడ్డ కూడా ఆ బాధలో నిన్ను తలుచుకుని నేను విడుదలైతే నీ సన్నిధికి వెళ్తానని తీర్మానం చేసుకున్నాడు. ఎట్టి పరిస్థితుల తీర్మానము తాను దేవతని దాటిపోకుండా సహాయం దయచేసి బలపరచు. ప్రయాసపడిన ప్రతి బిడ్డలు జ్ఞాపకం చేసుకుని ఇంకా కేసు కొట్టివేయబట్టకు తన ప్రతివాదికి వాళ్ళందరూ కూడా మంచి విధము దయచని మళ్ళీ అన్నడు అలాంటి వాటి దగ్గరికి వెళ్ళడం కానీ చూడడం కానీ చేయకుండా దేవతాన్ని ఏదైతే విడిచిపెట్టాలని ఆశపడ్డాడో దానిని పూర్తిగా నీతో నిబంధన చేసుకుని నీకోసం స్థిరుడిగా నిలబడే కుమారుడిగా చేయండి. దినము సాక్ష్యం చెప్పడానికి బిడ్డకు సహాయం చేస్తూ తల్లి కూడా సాక్ష్యం చెప్పింది. కిషోర్ గారు కూడా నీ సందుకు రాగలట కృపద ఇచ్చండి. వారు అమ్మ కూడా ఎంతో ప్రార్థన చేస్తూ దేవమామూలు నిత్యం ప్రార్థన చేయమని, సంఘం ప్రార్థన చేయమని ఎంతో ప్రార్థన సహాయం కోరింది. పడిన ప్రయాస, స్థిరమ్మ గారు పడిన ప్రయాసం మీరు జ్ఞాపకం చేసుకుని దర్శించి రాత్రికాల సమయంలో విత్తబడిన వాక్యం నారదులు మారుదులు ఫలించే భాగ్యం దయచేయమని మా ప్రభును రక్షకుడైన క్రీస్తు ద్వారా అడిగి వేడుకుని పొందుకునిచున్నాం పరమ తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మిక నిన్ను సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడు సదా మనకు తోడై నడిపించి కాపాడని గాక, ఆమేన్. అందరికీ వందనాలు. కోట ముగించబడింది. మరి వచ్చిన మీ అందరికీ కుటుంబస్తులు ప్రేమ విందు ఏర్పాటు చేస్తున్నారు కనుక యవనస్తులు పరిచయం